ఉగ్రవాదులు చెప్పొస్తారంటావా మీరు చెప్పడం? మనం ఏం చెప్పి వెళ్తామా? ఇప్పుడు అక్కడ ఎక్కడి నుంచి వచ్చావో నాకు తెలియదు. ఎలా వచ్చావు అలాగే వెళ్తారు, అలాగే వస్తారు. వాళ్ళు ఏదో ఆవేశపడ్డారని చెప్పి మనం ఆవేశపడ్డారు అనుకో, నీకు నాకు తేడా ఉంటది. పాము కడికి పామే కావాలంటే పాముని ఆడించుకొస్తాం. కొట్టుకుంటే నెత్తురు తప్ప ఏమి రాదు. పోతే ప్రాణం పోయింది. ఎట్టుంటదంటే మొగుడు పిల్లలకి వచ్చిన గొడవల లాగా ఉంటది. కొట్టుకుని బాగానే ఉంటారు. తర్వాత సాయంత్రం ఇద్దరు ఒకటవుతారు. నమస్తే అన్న, రీసెంట్ గా ఉగ్రవాదులు దాడి జరిగింది కదా, దాని పట్ల మీ అభిప్రాయం ఏంటి? భారత గవర్నమెంట్ ఎటువంటి కార్యక్రమం చేయాలంటారు దాని విషయంలో? మనకి ఉగ్రవాద దాడి అనేది ఎప్పటి నుంచో ఉంది. పాకిస్తాన్ అంటే మనకంటే పడదు, ఆ సంగతి తెలిసిందే. వాళ్ళకి తెలియకుండా మనోళ్ళు వెళ్ళరు, మనోళ్ళు వాళ్ళకి తెలియకుండా వెళ్ళరు. గవర్నమెంట్ సంబంధం లేకుండా రాకపోకలు అనేది ఏది జరగదు. ఉగ్రవాదులు చెప్పొస్తారంటావా మీరు చెప్పడం? మనం ఏం చెప్పి వెళ్తామా? ఇప్పుడు అక్కడ ఎక్కడి నుంచి వచ్చావో నాకు తెలియదు. ఎలా వచ్చావు అలాగే వెళ్తారు, అలాగే వస్తారు. నువ్వు వస్తున్న సంగతి మీ డిపార్ట్మెంట్ తెలుసు. అక్కడికి వెళ్తానికి పాస్పోర్ట్ ఉండాలి, బస్ టికెట్ ఉండాలి. బస్ టికెట్ రాకుండా ఎక్కడికి వెళ్ళలేవుగా. మనం రీఛార్జ్ చేయాలనుకుంటే ఎట్లనే చేయొచ్చు. సరే, ఇదంతా ఎందుకులే గానీ, వాళ్ళు మన వాళ్ళని చంపారు, ఇప్పుడు ఏం చేయాలంటావు? భారత ప్రభుత్వం ఏం చేయాలి? వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేస్తారు, మనం చేసేది ఏముంది? ఏం చేయాలనుకుంటున్నావు నువ్వైతే? భారత ప్రభుత్వం అనేది మనకి పగకి పగ తోడు కాదు. వాళ్ళు ఏదో ఆవేశపడ్డారని చెప్పి మనం ఆవేశపడ్డారు అనుకో, నీకు నాకు తేడా ఉంటది. పాము కడికి పామే కావాలంటే పాముని ఆడించుకొస్తాం. శాంతిభద్రంగా వెళ్తాం, కూర్చోబెడతాం, మాడతాం. అయితే అయ్యిద్ది. అవన్నీ పక్షంలో ఈ చర్యలు ఆగట్లేదు కదా, ప్రతి సంవత్సరానికి 2 సంవత్సరాలకు మళ్ళీ పుట్టుకొస్తున్నాయి కదా. అదే గొడవల పరంగా వెళ్తే గాంధీ గారు అంత కష్టపడేవాడు కాదు, స్వతంత్రం వచ్చేది కాదు, వీళ్ళందరూ కష్టపడేవాడు కాదు. దెబ్బకు దెబ్బ సమాధానం కాదంటావు? ఎట్ట ఇద్ది? కొట్టుకుంటే నెత్తురు తప్ప ఏమి రాదు. పోతే ప్రాణం పోయింది. మరి ఉగ్రవాదాన్ని ఎలా అంతమందించాలంటావు? మరి కూర్చోబెట్టి మాడుకోవడమే. ఆన్లైన్ కూర్చోబెట్టి మాడితే ఏమైంది? ఏమవుతుంది? కూర్చోబెట్టి మాడుకుంటే వాళ్ళు ఏం చేయరుగా, మనం ఏం చేయంగా. మన ఇద్దరి మధ్యలో నడిబొడ్డు ఒకటి ఉండేది. నడిబొడ్డులో కూర్చోవడమే. అవసరమైతే పెద్దలైనా సరే పిల్లలైనా సరే రోడ్డు మీద కూర్చోవడం. బోర్డర్ దగ్గర కూర్చోబెట్టి ఇది పరిస్థితి, మీ కండిషన్ మా కండిషన్ అనుకుంటే సరిపోయింది. దాని గురించి పెద్ద విషయం ఉంది. ఒకవేళ యుద్ధం జరుగుతుందని చెప్పి చాలా మంది అంటున్నారు కదా, యుద్ధం జరిగితే ఎవరు గెలుస్తారంటావు? ఇప్పుడు నేను చెప్పానా? కూర్చొని మాడుకుంటే ఏం ఉండదు. జరిగితే జరగవు. కూర్చొని మాడుకుంటే జరిగేది ఏమి ఉంది? ఎందుకు జరగదు? ఏం జరగదు. ఇది పొలిటిషన్ అనేది, గొడవలు అనేది, బోర్డర్ కి సంబంధం అనేది ఎట్టుంటదంటే మొగుడు పిల్లలకి వచ్చిన గొడవల లాగా ఉంటది. కొట్టుకుని బాగానే ఉంటారు. తర్వాత సాయంత్రం ఇద్దరు ఒకటవుతారు.